తెలుసుకుంటున్నాం. మహారాష్ట్రలోని అమరావతి జిల్లా ప్రభుత్వ మహిళా ఆసుపత్రిలో సోమవారం తెల్లవారుజామున ఒక తీవ్ర విషాదకర ప్రమాదం చోటు చేసుకుంది. 3వ అంతస్తులోని ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ విభాగంలో ఉన్న వెంటిలేటర్ ఒక్కసారిగా పేలిపోవడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఉవ్వెత్తున పొగ ఎగిసిపడగా అది పీల్చుకొని 3 చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మరో 6గురికి తీవ్ర గాయాలై వారి పరిస్థితి విషమించగా వెంటనే వారిని మరో ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో వార్డులో మొత్తం 39 మంది ఉండగా సిబ్బంది వెంటనే స్పందించి వారిని బయటకు తరలించారు. సోమవారం 3:30 ప్రాంతంలో ఆసుపత్రి 3వ అంతస్తులోని వార్డులో ఉన్న వెంటిలేటర్ పేలిపోవడంతో ఒక్కసారిగా అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి. ప్రమాదం జరిగే సమయానికి ఆ విభాగంలో దాదాపు 39 మంది నవజాత శిశువులు చికిత్స పొందుతున్నారు. మంటలు వ్యాపించడాన్ని గమనించిన ఆసుపత్రి వైద్యులు, నర్సులు, ఇతర సహాయక సిబ్బంది తక్షణమే స్పందించి తీవ్రంగా శ్రమించారు. పసిపాపలకు అమర్చిన వైద్య పరికరాలను వెంటనే తొలగించి ప్రమాద స్థలం నుంచి వారిని సురక్షిత ప్రాంతాలకు ఖాళీ చేయించారు. ఈ ప్రమాదంలో 3 నవజాత శిశువులు దట్టమైన పొగను పీల్చుకొని ప్రాణాలు కోల్పోగా మరో 6గురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే వీరి పరిస్థితి అత్యంత విషమంగా ఉండడంతో వెంటనే వారిని మెరుగైన వైద్యం కోసం సమీపంలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి అత్యవసరంగా తరలించారు. ఈ పేలుడు గురించి తెలిసిన వెంటనే డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సహా ఉన్నతాధికారులు ఆసుపత్రి వరకు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఈ దారుణ ఘటనకు దారితీసిన పరిపాలనాపరమైన లోపాలపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు స్థానిక యంత్రాంగం ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. ఈ విషాదంపై అమరావతి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి చంద్రశేఖర్ బావన్కులే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన పసిపాపల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, ఈ తీరని లోటును తట్టుకునే శక్తిని ఆ దేవుడు తల్లిదండ్రులకు ప్రసాదించాలని ఆయన ఆకాంక్షించారు. అలాగే ఈ ఘటనపై మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకురాలు అడ్వకేట్ యశోమతి ఠాకూర్ ఆందోళన వ్యక్తం చేశారు. నూతనంగా నిర్మించిన భవనంలోని ఎన్ఐసియు వార్డులో పసిపాపలు తీవ్రంగా గాయపడటం తీవ్ర దిగ్భ్రాంతికరమని ఆమె వ్యాఖ్యానించారు. ఆసుపత్రిలోని ఫైర్ ఫైటింగ్ పరికరాలు సరిగ్గా అందుబాటులో లేకపోవడం వల్లే మంటలు అంత వేగంగా విస్తరించాయని ఆరోపించారు. అక్కడే ఉన్న ఇన్వర్టర్ వల్ల కూడా మంటలు చెలరేగాయని, భద్రతా వ్యవస్థలో జరిగిన నిర్లక్ష్యం వల్లే ఈ అన్యాయం జరిగిందని ఆమె విమర్శించారు.